ఒకప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కిటకిటలాడిన గాంధీ భవన్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. దీనికి కారణం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకోవడమే అని చెప్పొచ్చు. ఎస్ఆర్ పూర్తయ్యే వరకు పార్టీ నాయకులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప గాంధీ భవన్కు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పార్టీ ప్రధాన కార్యాలయం తాత్కాలికంగా వెలవెలబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గాంధీ భవన్ నిత్యం రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవారు. పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, నామినేటెడ్ పదవులు, ప్రజా సమస్యలు, వినతి పత్రాలు, ఇలా ఏదో ఒక అవసరంతో వచ్చేవారితో గాంధీ భవన్ ఎప్పుడూ సందడిగా ఉండేది. ఒక దశలో అయితే ప్రాంగణంలో వాహనాలు నిలిపేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితులు కనిపించేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే పలుమార్లు జూమ్ సమావేశాలు నిర్వహించి పురోగతిని సమీక్షించిన సీఎం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమని కూడా హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో నిత్యం కనిపించే రాజకీయ సందడి ఒక్కసారిగా తగ్గిపోయింది. పార్టీ కార్యాలయం ఎదుట వాహనాల రద్దీ లేదు, నాయకుల గుంపులు కనిపించడం లేదు, వినతి పత్రాలతో వచ్చే ప్రజల రాక కూడా తగ్గింది. ఈ నిశ్శబ్దం రాజకీయ నిర్వీర్యానికి కాదు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మొత్తం ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడమే కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గాంధీ భవన్ మళ్లీ జనంతో, నాయకులతో కలకలలాడనుంది.